ఓం సాయిరామ్. అందరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సాయి భక్తులందరికీ శుభాకాంక్షలు. బిడ్డా, నేను ఇప్పుడు చెప్పే కథ వినేలోపు అదృష్టం నీ తలుపు తడుతుందమ్మా. మహిమగల ఖడ్గం. ఒకానొకప్పుడు చంద్రశేఖరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ రాజుకు దుర్గాదేవి అమ్మవారిపై అమితమైన భక్తి శ్రద్ధ నిష్ఠలతో అమ్మవారిని ఆరాధించేవాడు. ప్రతినిత్యం అమ్మవారి ధ్యానం చేసేవాడు. ఒకరోజు అమ్మవారు ఆ రాజు భక్తి శ్రద్ధలకు మెచ్చి అమ్మవారు ప్రసన్నమయ్యారు. ఆ మహారాజును, అమ్మా బిడ్డా, నీ భక్తికి మెచ్చి నీకు ఒక వరం ఇవ్వదలసి వచ్చాను. ఏం వరం కావాలో కోరుకోమని అమ్మవారు ఆదేశించింది. అప్పుడు రాజు యుద్ధభూమిలో ఓటమి లేని ఆయుధాన్ని వరంగా ప్రసాదించమన్నారు. అప్పుడు అమ్మవారు దేవీ ఖడ్గాన్ని వరంగా ప్రసాదించారు. ఆ ఖడ్గం అపారమైన శక్తులను కలిగింది. ఆ ఖడ్గం ఎక్కడ ఉంటే అక్కడ ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఆ ఖడ్గం ఉన్న రాజ్యంలో సిరి సంపదలకు, ధనధాన్యాలకు, సకాలంలో వర్షాలకు, ఆయురారోగ్యాల సంపదకు లోటు ఉండదు. ఈ ఖడ్గాన్ని తీసుకొని యుద్ధభూమిలో శత్రువులపై యుద్ధం చేస్తే ఓటమి అనేది ఉండదు. ఈ ఖడ్గానికి నాకు జరిగినట్టే నిత్యం పూజ జరగాలని అమ్మవారు ఆదేశించింది. అప్పుడు ఆ మహారాజు అమ్మవారికి నమస్కరించి ప్రణామములు చెప్పుకున్నారు. ఆ రాజ్యంలో ప్రజలందరూ ఆనందంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. ఆ రాజ్యంలో ప్రజలందరూ ఆనందంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కేచరుడు అనే రాజు ఆ ఖడ్గ మహత్వం తెలుసుకుని దానిని దొంగలించాలని ప్రయత్నించారు. కానీ ఖడ్గానికి ఉన్న శక్తితో దానిని తాకడానికి కూడా సాధ్యపడలేదు. దానిని దొంగలించడం సాధ్యపడలేదు. చంద్రశేఖరుడు రాజ్యంపై దండెత్తారు. ఆ రాజు అమ్మవారు ప్రసాదించిన దేవీ ఖడ్గంతో యుద్ధం చేశారు. కేచరుడు యుద్ధంలో ఓడిపోయారు. అమ్మవారి ఖడ్గం అంత శక్తి సామర్థ్యాలను కలిగినది. అలాగే బిడ్డా, నీ ఈ సాయి తండ్రి అనుగ్రహం నీపై ఉండగా నీ అదృష్టాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు, దోచుకొననూ లేరు. నీ సాయి తండ్రి చూపు ఎప్పుడూ నీపై ఉంటుంది. దిగులు పడకు, అదృష్టం వెంటనే తలుపు తడుతుంది. ఈ కథ విన్న సాయి భక్తులందరికీ మా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం సాయిరామ్ అని, శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి. మా ఈ శివశక్తి సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం సాయిరామ్.